T20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియా లాస్ట్ T20 ఆఫ్ఘనిస్తాన్ తో ఆడేసింది అండ్ ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికేసింది. సూపర్ ఓవర్ అంటే సెకండ్ సూపర్ ఓవర్ వరకు ఈ మ్యాచ్ వెళ్ళింది. సో ఇక నెక్స్ట్ టీమిండియా T20లో ఆడదు T20 వరల్డ్ కప్ వచ్చే టైంకి. సో తర్వాత ఉన్నది IPL మాత్రమే. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది, ద బెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 గురించి క్లియర్ కట్గా అనాలిసిస్ చేసుకుంటూ డిస్కస్ చేద్దాం. ఇప్పటికే ఆల్రెడీ మనం 4 టీమ్స్ కవర్ చేసాము, మన ఛానల్లో ఉన్నాయి. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఆర్సీబీ ప్లేయింగ్ 11తోనే స్టార్ట్ చేస్తాను. సో ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడే ముందు ఓపెనర్స్ గురించి మాట్లాడాలి. టీంలోకి ఎవరు వచ్చినా అండ్ ఎవరు బయటికి వెళ్ళినా ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్. సో ఈ రూమర్స్ పైన కూడా మనం ఒక వీడియో చూసామన్నమాట. అంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్ కాదు, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తాడు. సో అలాంటిది ఏమీ లేదు, డు ప్లెసిసే కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఇక నెక్స్ట్ కెమ్రన్ గ్రీన్ టీంలోకి వచ్చాడు. చాలా మంది కెమ్రన్ గ్రీన్ నంబర్ 3లో ఆడతాడు, లేకుంటే ఓపెనింగ్ చేస్తాడు, ఇలాంటి రూమర్స్ చేస్తూ ఉన్నారు. బట్ రజత్ పటిదర్ నంబర్ 3లో వస్తాడు. ఫెంటాస్టిక్ ఫామ్ లో ఉన్నాడు ఆ ప్లేయర్. డొమెస్టిక్ ఫార్మేట్ లో అద్భుతమైన రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ IPL కొన్ని ఇష్యూస్ కారణంగా ఆడలేదు, మీ అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ వస్తాడు. సో సూపర్ ఫామ్ లో ఉన్నాడు, మీరు చూశారు వరల్డ్ కప్ లో ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడో, డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఇక ఆ తర్వాత కెమ్రన్ గ్రీన్ వస్తాడు. సో అందరికీ డౌట్ ఉంది ఎందుకు కెమ్రన్ గ్రీన్ ఇంత లేట్గా వస్తున్నాడు అని చెప్పి. సో దీనిపైన ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. కెమ్రన్ గ్రీన్ వాళ్ళు ట్రేడ్ చేసుకున్నదే ఫినిషింగ్ డిపార్ట్మెంట్, ఆ మిడిల్ ఆర్డర్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి అని చెప్పి. సో చాలా మంచి బ్యాట్స్మెన్, మంచి బౌలర్ కూడా ఈ పొజిషన్లో వస్తే టీంకి యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఇక తర్వాత దినేష్ కార్తిక్ యాజ్ ఎ వికెట్ కీపర్. సో అతనిపైన నమ్మకం ఉంచి మళ్ళీ రిటైన్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో చోటిస్తారు. అయితే నంబర్ 7 దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట, ఎవరు ఈ ప్లేస్లో ఆడతారు. ఎందుకంటే ఈ ప్లేస్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి చూసాము అంటే అనుజ్ రావత్ టీంలో ఉన్నాడు, మహిపాల్ లామ్రోర్ టీంలో ఉన్నాడు. ఇక నెక్స్ట్ షుయాన్షు ప్రభుదేశాయ్, ఇక మనోజ్ బాంగ్డే. సో వీళ్ళల్లో మనం ఒక్కొక్కరిని పక్కకి తీసేస్తూ వెళ్తే ఫస్ట్ అనుజ్ రావత్నే తీసేయాలన్నమాట. ఎందుకు అంటే మంచి ఫామ్లో అయితే కనిపించట్లేదు. 57 మ్యాచెస్లో 961 రన్స్ మాత్రమే, స్ట్రైక్ రేట్ 117, యావరేజ్ ఏమో 24. సో ఈ ప్లేస్లో బ్యాటింగ్ వచ్చే వాళ్ళకి ఈ రేంజ్ స్టాట్స్ ఉంటే ఏ టీము కూడా అవకాశం ఇవ్వదు. సో అతను బ్యాకప్ ప్లేయర్గా మాత్రమే టీంలో ఉండే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ మహిపాల్ లామ్రోర్ చూసాము అంటే ఒక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా యాడ్ అవుతుంది అతనికి, యాడెడ్ అడ్వాంటేజ్. యావరేజ్ చూసాము అంటే మంచి ఫామ్లోనే ఉన్నాడు. 90 మ్యాచెస్లో 1866 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ ఏమో 126 ఉంది, యావరేజ్ ఏమో 27 ఉంది. సో ద బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా మహిపాల్ లామ్రోర్తో వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ షుయాన్షు ప్రభుదేశాయ్ ఉన్నాడు. చాలా మంది ఇతని కోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే రేటెడ్ ప్లేయర్ అనమాట. అంటే బాగా ఆడతాడు, నమ్మకం ఉన్న ప్లేయర్. అయితే బాల్ 1 నుంచి హిట్టింగ్ చేశాడు కాబట్టి ఎక్కువసేపు క్రీజ్లో నిలబడడం లేదు. బట్ ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్తో పాటుగా ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఇతని కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆ వెయిట్ని అలాగే పెడతాను, ఎందుకంటే ఇంకా ఆప్షన్ ఉంది తన ప్లేయింగ్ లోకి రావడానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో. ఇక నెక్స్ట్ మనోజ్ బాంగ్డే. సో 20 మ్యాచెస్లో 151 రన్స్, యావరేజ్ 21.6 తక్కువ ఉంది, కానీ స్ట్రైక్ రేట్ 142.4 ఉంది. సో ఇతని వైపు కూడా ఆర్సీబీ చూసే ఛాన్స్ ఉంది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మహిపాల్ లామ్రోర్తో వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు. అండ్ అంతేకాకుండా చెప్పాను కదా, స్పిన్ బౌలింగ్ అడ్వాంటేజ్ కూడా యాడ్ అవుతుంది. అతను ఇంకొక 2-3 ఓవర్స్ బౌలింగ్ చేయమన్నా కూడా ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితుల్లో టీంకి యూజ్ అవుతాడు, ఎందుకంటే ప్రెసెంట్ ఈ IPLలో ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి. సో 7th పొజిషన్లో మహిపాల్ లామ్రోర్. ఇక నెక్స్ట్ చూసాము అంటే మయాంక్ దగర్ మరియు కరణ్ శర్మ మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది ప్లేయింగ్ 11లోకి ఎవరు వస్తారా అని చెప్పి. సో బట్ మయాంక్ దగ్గరని ట్రేడ్ చేసుకున్నారు అంటే ఇష్టపడి ట్రేడ్ చేసుకున్నారంటే మేబీ ఏదో ఒక విషయం ఉంటేనే చేసుకుని ఉంటుంది ఆర్సీబీ. బట్ నేనేమనుకుంటున్నాను అంటే మయాంక్ దగ్గరని ప్లేయింగ్ 11లో పెట్టుకుంటారు, ఎందుకంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. అతను బ్యాటింగ్ కూడా చేయగలడు, అంటే అస్సలు చేయకూడని వాళ్ళతో పోలిస్తే పర్లేదు అనిపించే విధంగా బ్యాటింగ్ చేయగలడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే అల్జరీ జోసెఫ్ తీసుకున్నారనమాట, ఆప్షన్ లేదు, పెట్టుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్. ఇక తర్వాత విజయ్ కుమార్ అండ్ యష్ దయాల్ మధ్య పోటీ ఉంటుంది. సో నేనేమనుకుంటున్నాను అంటే వాళ్ళు అనుకుంటే విజయ్ కుమార్, ఎందుకంటే విజయ్ కుమార్ బౌలింగ్ మనం చూసాము, కొన్ని మ్యాచెస్లో బాగా వేసినప్పటికీ తర్వాత మ్యాచెస్లో ఫెయిల్ అయిపోయాడు. బట్ యష్ దయాల్ సో ఒక్క మ్యాచ్ని పక్కన పెట్టేస్తే రింకు సింగ్తో ఆడిన మ్యాచ్ని, మిగతా అన్ని మ్యాచ్లో ద బెస్ట్ బౌలింగ్ ఇచ్చాడు కాబట్టి యష్ దయాల్ని ప్లేయింగ్ 11లో పెట్టుకునే అవకాశం ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఆర్సీబీ టీంలో ఎవరుంటారు. సో ఒకసారి చూసాము అంటే ఆల్రెడీ చెప్పాను కదా, షుయాన్షు ప్రభుదేశాయ్,
అంటే బ్యాట్స్మెన్ అవసరమైతే ఇన్నింగ్స్ని బట్టి శ్రేయాంశు ప్రభేష్ని తీసుకొని రావచ్చు. ఒకవేళ బౌలర్ అవసరం అనుకుంటే కరణ్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొని వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మెయిన్ ప్లేయింగ్ 11లో కరణ్ శర్మ ఉండడం కష్టమే, ఇంపాక్ట్ ప్లేయర్గానే టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది, డిపెండ్స్ ఆన్ కండిషన్స్. సో ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 ఉండే ఛాన్స్ ఉంది. ఇది ద బెస్ట్ ప్లేయింగ్ 11 నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ప్లేయింగ్ 11 బాగుందా లేకుంటే వీటికి ఏమైనా చేంజెస్ చేయాలా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకొక విషయం అనమాట, మీ అందరికీ తెలుసు ఐపీఎల్ దగ్గరకు వస్తుంది. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. నంబర్ ఆఫ్ స్టాట్స్ ప్రతిరోజు మనం చాలా ఇంపార్టెంట్ స్టాట్స్ అనమాట, మీ క్రికెట్ నాలెడ్జ్ పెరిగే స్టాట్స్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉండే ఛానల్ చాలా తక్కువగా ఉంటాయి. అందులో మనం ద ఫస్ట్ ప్లేస్లో ఉన్నామని కూడా నేను చెప్పుకుంటాను మన తెలుగు పరంగా. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఒక విషయం గురించి డిస్కస్ చేయాలి. వీళ్ళకి రెండు వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రహమానుల్లా గుర్బజ్, రెండు కేఎస్ భరత్. సో రహమానుల్లా గుర్బజ్ని టీంలో పెట్టుకుంటే ఆ ఓవర్సీస్ రూపంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సరే కేఎస్ భరత్ని పెట్టుకుందామా అంటే తనని ఓపెనింగ్ పంపించే ఆప్షన్స్ కనిపించట్లేదు. మిడిల్ ఆర్డర్లో ఆడదామంటే మిడిల్ ఆర్డర్లో ఆల్రెడీ జామ్ ప్యాక్ అయిపోయింది టీం అన్నది. సో నాకు తెలిసి వీళ్ళు జేసన్ రాయ్ కాకుండా రహమానుల్లా గుర్బజ్ వస్తుంది, వికెట్ కీపింగ్ ఆప్షన్ వస్తుంది, బ్యాటింగ్ కూడా చేయగలడు. మరి జేసన్ రాయ్ని ఎలా హ్యాండిల్ చేస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఖచ్చితంగా రహమానుల్లా గుర్బజ్ అండ్ వెంకటేష్ అయ్యర్ ఇద్దరు ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది యాజ్ ఎ వికెట్ కీపర్గా రహమానుల్లా గుర్బజ్. ఇక నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వస్తాడు 1 డౌన్లో. ఇక తర్వాత నితీష్ రాణా. సో ఈ 2 ప్లేస్లు మారే అవకాశం ఉంటుంది. అంటే ఒకరు పైన ఒకరి కింద డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, లేకుంటే గౌతమ్ గంభీర్ ఎలా హ్యాండిల్ చేస్తాడో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక తర్వాత ఆండ్రే రసెల్ మజల్ వచ్చేస్తాడు. ఇక తర్వాత రింకు సింగ్. సో ఇప్పుడు చూస్తున్నాం మనం ఓన్లీ ఐపీఎల్లో మాత్రమే కాదు, ఏదో ఫస్ట్ 2-3 మ్యాచ్ ఆడాడు, ఫ్లూక్ అన్నారు, ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు టీమిండియాలోకి వచ్చినాక కూడా ఎవ్రీ మ్యాచ్ ఎక్కడ ఛాన్స్ ఇచ్చినా, ఏ సిచ్యువేషన్లో బ్యాటింగ్కి వస్తున్నా, ప్రెజర్ అయినా లేకుంటే ఫినిషింగ్ అయినా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఈ ఇయర్ రింకు సింగ్ ఈ ఐపీఎల్ తర్వాత ఇంకా పెద్ద స్టార్ అయ్యే అవకాశం ఉంది మన ఇండియన్ క్రికెట్లో. ఇక నెక్స్ట్ ఇక్కడ అనమాట ఎవరు వస్తారు నెక్స్ట్ అంటే రమన్దీప్ సింగ్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటి అంటే ఇతనికి బ్యాటింగ్లో చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఇంకా చాలా పెరిగిపోతుంది అనమాట. అంటే ఎక్కువ ఆ టాలెంటర్స్ వచ్చేలోపు వీళ్ళు అనుకుంటే మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే రమన్దీప్ సింగ్ తీసుకోవడమే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంచి హిట్టర్ ఇతను. సో ఈ పొజిషన్లో రావడం అనేది టీంకి ప్లస్ అవుతుంది. ఇక నెక్స్ట్ సునీల్ నారాయణ వస్తాడు. సో ఖచ్చితంగా ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ లేకుండా కేకేఆర్ ప్లేయింగ్ 11 కంప్లీట్ అవ్వదు. ఇక నెక్స్ట్ మిచెల్ స్టార్క్. సో రికార్డ్ ప్రైస్కి తీసుకున్నారు. ఈ ఐపీఎల్ మొత్తం ఆడతాడు, డౌటే లేదు. సో ఫిట్గా ఉండాలన్నమాట, ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్కి కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇక తర్వాత హర్షిత్ రాణా. ఇక నెక్స్ట్ ఇంకొక ప్లేస్ అనమాట ఇక్కడ ఖాళీగా ఉంది, అదే వరుణ్ చక్రవర్తి. సో స్పిన్నర్ రూపంలో అతను టీంలో ఉండిపోతాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మరి ఎవరు వస్తారు? సో ఆల్రెడీ చెప్పాను అనమాట, ఇక్కడ జేసన్ రాయ్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు ఇదే క్వశ్చన్ మార్క్గా ఉందన్నమాట. చాలా మంచి బ్యాట్స్మెన్, హిట్టర్. అలా అని చెప్పి కేఎస్ భరత్ని పెట్టుకుంటే మధ్యలో పెట్టుకోలేరు, రహమానుల్లా గుర్బజ్ని తీసేస్తే వికెట్ కీపింగ్ ఆప్షన్ పోతుంది. సో అదే కన్ఫ్యూజన్ ఉందన్నమాట. మ్యాచెస్ జరిగే కొద్దీ మనకు ఐడియా వస్తుంది. సో ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రం శ్రేయస్ శర్మనే వస్తాడు, ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ స్లో పిచ్ స్పిన్కి బాగా అనుకూలిస్తుంది. అండ్ కేకేఆర్ లాస్ట్ ఇయర్ నుంచి శ్రేయస్ శర్మ పైన చాలా నమ్మకం ఉంది. బట్ శ్రేయస్ శర్మ బౌలింగ్తో పాటుగా కొంచెం మంచి ఫీల్డింగ్ చేస్తే కూడా బాగుంటుంది అనమాట. తను దాన్ని కొంచెం బాగా పెంచుకోవాలి. సో ఈ విధంగా కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. సో మరి ఈ ప్లేయింగ్ 11తో మీరు ఎలా ఏమనుకుంటున్నారు ఈ ప్లేయింగ్ 11 గురించి? ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.